హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. జావ గోధుమ రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఎందుకంటే ఇది ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ టైం మామూలుగా రైస్లా కుక్ చేసుకుని కర్రీతో తినేస్తారండి. ఇంకా కొలెస్ట్రాల్ ఉన్నాయి, ఇవన్నీ తగ్గుతాయి. అయితే మనం ఉప్మా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం రోజు రొటీన్గా కాకుండా భిన్నంగా చేసుకోవాలంటే ఇది ఒక ఆప్షను. దీంతోనే అన్నవరం ప్రసాదం కూడా తయారు చేస్తామండి మనం. అది ఇంకొకసారి ఎప్పుడో చూపిస్తాను. జావ కాస్తారు, అన్నవరం ప్రసాదం చేస్తారు, ఇంకా వాటినాటి అన్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే గోధుమలే, ఓన్లీ గోధుమలు అండి. ఇందులో చాలా రకాలు ఉంటాయి ఉప్మా రవ్వల్లో. అయితే ఇది జావ గోధుమ రవ్వ అనే అమ్ముతాడు బయట మటుకి. మీరు అది కొనుక్కు తెచ్చేసుకోండి. ఏం కావాలంటే మన ఉప్మా రవ్వ కావాల్సిన పదార్థాలండి: పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటా, 2 బంగాళదుంపలు, కొంచెం కరివేపాకు, ఇవి తీసుకుంటానండి నేను. ఇంకా మరీ ముఖ్యంగా అల్లం కూడా వేయాలండి. ఉప్మాకి అల్లం లేకపోతే టేస్ట్ అనేది ఉండదు, కంపల్సరీ అల్లం వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని, ఇంట్లో నెయ్యి కట్ట ఏం వేసుకోం, డైరెక్ట్గా ఆయిల్తో చేసుకుంటాం, చాలా బాగుంటుంది. ఒకటి కాకుండా మొత్తం అన్నీ ఒకసారి వెజిటేబుల్స్, పచ్చెనపప్పు, మినపప్పు, ఏ ఉప్మా చేసుకున్నా మీరు ఇలాగే చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకంటే మీకు ప్యాకెట్ చూపిస్తున్నాను, బయట అమ్ముతాడు. ఎందుకంటే అలాగ ముందు వేపుకుంటే ఉప్మా స్లోగా వేగుతుంది కాబట్టి అవన్నీ మాడిపోతాయి. అలా కాకుండా అన్నీ ఒకసారి వేపేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉప్పు వేసేసుకోండి, బాగా త్వరగా కుక్ అయిపోతుంది. బాగా కుక్ అయిపోయింది అనుకున్నాక మనం 1 గ్లాసు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను, చూసారు కదండి, గోధుమలతో. అవి హెల్దీ ఫుడ్ కూడా అండి. ఇది 1 గ్లాస్ తీసుకుంటే 1కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ నేను తీసుకున్నాను కదండి. ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత, మగ్గిపోయింది అనుకున్నాక నీళ్ళు వేసుకోండి. అంతే, మొత్తం మగ్గిపోవడమే, అంతే అండి. నేను ఎప్పుడు ఎలా చెప్పానో అలాగే చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేను. 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. వేసేసుకున్నారు కదండి. ఇప్పుడు మొత్తం ఇది ఎసరులాగా మరిగిపోవాలి. మరిగిపోయిన తర్వాత మనం చూసుకోవాలి, టైం పడుతుందండి. సిమ్లోనే మరగపెట్టుకోండి. సిమ్లో మరిగిపోతుంది. ఎసరులా మరిగిపోయాక మన గోధుమ రవ్వ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుని అస్సలు ఇంకా మళ్ళీ కదపకూడదండి. మూత పెట్టేసుకుంటే సిమ్లో కుక్ అయిపోతుంది. బాగా కుక్ అయిపోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే వాటర్ అనేది ఉండదు. అప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని మన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.